ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈరోజు ఒక మంచి కామెడీ స్టోరీ చెప్పడానికి మేము ముందు వచ్చాను. నేను చెప్పే స్టోరీ మీకు ఖచ్చితంగా ఎక్కడో వినే ఉంటారు, ఎక్కడో చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. సో ఇప్పుడు ప్రతి ఒక్క మనం చైల్డ్హుడ్ చదివిన లెసన్స్ గురించి అయినా ఏదైనా విషయాలు తెలుసుకుంటే మనకు వెంటనే మన చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. ఎక్కడ మామూలుగా స్క్రోల్ చేస్తూ ఉంటే కూడా ఆటోమేటిక్గా స్టోరీస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. నాకు కూడా అందా అనిపించింది. ఈరోజు ఎందుకు నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఎక్కడో విన్నాం కదా, చిన్నప్పుడు చదువుకునే ఉంటే ఎక్కడో టచ్ అయి ఉంటుంది, ప్రతి ఒక్కరు వినే ఉంటారు. మీకు ఈ స్టోరీ వస్తే మీరు కూడా ఒకసారి రిమైండ్ చేసుకున్నట్లు ఉంటుంది కదా. మీకు కూడా ఒక మంచి కామెడీ స్టోరీ అనమాట. ఇంకా వెయిట్ చేయించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలివి తక్కువ సీతయ్య వినే ఉంటారు కదా. తెలివి తక్కువ సీతయ్య మూవీ కాదు, తెలివి తక్కువ సీతయ్య స్టోరీ చెప్తున్నాను. తెలివి తక్కువ సీతయ్య ఒకరోజు తన బావమర్ది ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే వాళ్ళది పక్క ఊరనమాట. వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి అని సీతయ్య తన భార్యని అడుగుతాడు. అప్పుడు భార్య ముక్కుసూటికి వెళ్ళండి అని అంటుంది. వాళ్ళ బావమర్ది వాళ్ళ ఊరు సిరిపురానికి ఎలా వెళ్ళవాలి అని అడిగినప్పుడు తన భార్య చెప్పిన సమాధానం ఏంటంటే ముక్కుసూటికి వెళ్ళండి అని చెప్పింది. అలా చెప్పినప్పుడు సీతయ్య అట్లనే తన భార్య మాటలు విని ముక్కుసూటిగా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఒక చెట్టు కనిపిస్తుంది. అరే, ముక్కుసూటికి వెళ్ళమంది కదా, ఇక్కడ చెట్టు అడ్డొచ్చింది, ఇప్పుడు మనం చెట్టు ఎక్కాలి కావచ్చు అనుకుని అతను చెట్టు ఎక్కుతాడు. చెట్టు ఎక్కడం తెలిసింది సీతయ్యకి, దిగడం మాత్రం తెలియట్లేదు. అయ్యో, చెట్టు దిగడం రావట్లేదు, ఎవరైనా హెల్ప్ చేయండి అని అటు ఇటు చూస్తున్నాడు. ఎవరు వెళ్ళట్లేదు, కనిపించట్లేదు. అట్లా చూస్తున్న క్రమంలో ఒక ఎడ్ల బండి నడుపుకుంటూ రామయ్య అనే వ్యక్తి వస్తుంటాడు. అప్పుడు ఆ రామయ్య, ఏంటి సీతయ్య ఇలా చెట్టు ఎక్కావేంటి అని అడుగుతాడు. నేను ఈరోజు మా బావమరిది ఊరికి వెళ్తున్నాను, మా ఆవిడ ముక్కుసూటికి వెళ్ళిపోయింది, అందుకోసమే చెట్టు అడ్డొచ్చింది, చెట్టు ఎక్కాను అంటాడు. అయితే మరి దిగు అంటే నాకు దిగడం రావట్లేదు, కొంచెం హెల్ప్ చేయండి. అప్పుడు ఆ రామయ్య ఎడ్ల బండి మీద నుంచి సరే మనం హెల్ప్ చేసి దిగు అని అంటాడు. తను చేతులు ఇస్తాడు. హై జాగ్రత్త, హై హే హే సీతయ్య హై హే అంటారు. అప్పుడు ఆ ఎడ్లు హై హే అంటే కదులుతాయి కదా, రెండు సౌండ్ అన్నీ అవి ఎడ్లు కదిలేసరికి పాపం రామయ్య ఎడ్ల బండి నుంచి కింద పడిపోతాడు. సీతయ్య కూడా కింద పడతాడు, కానీ సీతయ్యకి ఏం కాదు, రామయ్యకి కాలు బెనికిద్ది అనమాట. అప్పుడు రామయ్య ఏం చేస్తాడంటే నూనె తీసుకొని రా షాప్కి వెళ్ళి నేను డబ్బులు ఇస్తాను. అప్పుడు సీతయ్య ఏమంటే ఆ డబ్బులు తీసుకొని షాప్ కాడికి వెళ్తాడు. షావుకార్ దగ్గరికి వెళ్ళి షావుకారే అంటారు, కిరణం షాప్ ఓనర్ని షావుకార్ అంటారు అప్పటి రోజుల్లో. షావుకార్ నాకు గిన్నెలో నూనె పోసి అని డబ్బులు ఇస్తాడు. అప్పుడు అతను గిన్నెలో నూనె పోస్తాడు. అతను గిన్నెలో నూనె పోస్తాడు. నూనె పోసిన మాట కరెక్టే, అస్సలు పోసాక మీరు కోసిన సంగతి ఏంటని సీతయ్య అంటాడు. అయ్యో సీతయ్య అని ఆ షావుకార్ ఏమన్నాడు, అయ్యో సీతయ్య ఇంకా ప్లేస్ లేదు ఇందులో, ఇంకెక్కడ పోస్తామంటే ఎందుకు ప్లేస్ లేదు, ఈ గిన్నె అడుగు భాగంలో ఉంది కదా అని గిన్నెని తిప్పుతాడు. అప్పుడు నూనె మొత్తం కింద పోయింది. అప్పుడు ఆ షాప్ ఓనరు షావుకారు సీతయ్య చూసి నవ్వుకుంటాడు. అయ్యో, ఇంత తెలివి తక్కువ సీతయ్య అని నవ్వుకుంటాడు. ఇక అతను ఎట్లా కొసరిపోయమన్నాడు, గిన్నె అడుగుకోవడం గిన్నె తిప్పగానే నూనె పోయినా నవ్వు, తర్వాత కొసరిపోయినా పోసాడు. ఆ కొసరి పోసిన నూనె తీసుకెళ్ళి రామయ్య దగ్గరికి వెళ్తాడు. రామయ్య అడుగుతాడు, ఏంటి సీతయ్య గిన్నెని తిప్పుకొని వస్తున్నావు అంటే, ఇగో ఇది కొసరు నూనె మాత్రమే, అసలు నూనె లోపల ఉంటుందని తిప్పుతాడు. అప్పుడు ఉన్న నూనె కూడా కింద పోయేది. అయ్యో రామయ్య సీతని అంటాడు, అయ్యో సీతయ్య ఇలా ఉంటే ఇలా చెప్పు, సమయస్ఫూర్తిగా ఉండాలి అని అంటాడు. అప్పుడు సీతయ్య ఇంకా సమయస్ఫూర్తిగా ఉండాలని ఎడ్ల బండితో నడుపుకుంటూ వెళ్ళిపోతాడు రామయ్య. ఇప్పుడు సీతయ్య సమయస్ఫూర్తిగా ఉండాలా, ఆ సమయస్ఫూర్తి అంటే ఏంటి అని ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడు. అలా వెళ్తున్న క్రమంలో దారిలో ఒక ఇస్త్రీ చేస్తున్న అతను కలిసి అతని పేరు సోమయ్య అనమాట. సోమయ్యని అడుగుతాడు. సోమయ్య ఆ సమయస్ఫూర్తి అంటే ఏంటి అని సీతయ్య సోమయ్యని అడుగుతాడు. అప్పుడు సోమయ్య ఏం చెప్తాడంటే, సమయస్ఫూర్తి అంటే సమయానికి తగ్గట్టు నడుచుకోవడం సీతయ్య అంటే ఏంటి అని అతనికి అర్థం కాలేదు. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ టేబుల్ మీద 2 చేతులు ఇలా పెడతాను, నువ్వు నన్ను కొట్టు అంటాడు. అప్పుడు సీతయ్య సరే అమ్మ కొట్టకపోతే నన్ను తిట్టుకుంటాడమని భయంతో కొడతాడు. అతను వెంటనే చేతులు తీసేస్తాడు.
అతనికి దెబ్బ తగిలేది. అప్పుడు అదేంటి సీతయ్య సోమయ్య అని అడుగుతాడు. అదేంటి సోమయ్య సమయస్ఫూర్తి చెప్తావు ఇలా నాకు తన్నులు పడిన దెబ్బలు తగిలేలా చేశా అంటే, మరి అదే కదా సీతయ్య సమయస్ఫూర్తి అంటే అంటాడు. ఓహో సమయస్ఫూర్తి అంటే ఇదేనా అనుకొని సీతయ్యకి తన బావమరిది ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు బావమరిదిని పిలుస్తాడు. బావమరిది నీకు సమయస్ఫూర్తి అంటే ఏంటో తెలుసా, మీకు చూపిస్తాను కదా అని అంటాడు. అప్పుడు ఆ బావమరిది అంటాడు, ఏంటి బావ వెతుకుతున్నాను అంటారు. అప్పుడు సీతయ్య టేబుల్ ఎక్కడ వెతుకుతాడు. టేబుల్ ఎక్కడ చూసి కనపడపోయేసరికి సీతయ్య మొహం మీద చేయబెట్టుకుంటాడు. ఇట్లా పెట్టుకునేసరికి ఇప్పుడు నేను ఇంట్లో మొహం మీద చేయబెట్టుకుంటాను, నువ్వు నన్ను కొట్టు అని సీతయ్య తన బావమరిది. అప్పుడు బావమరిది ఏమన్నాడు, కొట్టకపోతే ఏమైనా ఫీల్ అవుతాడని ఇట్లా కొడతాడు. కొడితే మొక్కు పగిలిపోద్ది. అలా జరిగింది ఆ స్టోరీ. మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. నాకే చాలా నవ్వు వచ్చింది. అసలు ఈ స్టోరీ ఎక్కడో విన్నట్లు అనిపించింది కదా, అది కామెంట్ చేస్తాను. చిన్నప్పుడు చదువుకున్న బుక్లో ఉన్నట్లు ఏమో నాకైతే ఐడియా లేదు, కానీ స్టోరీ బాగానే ఉంటే నాకు నవ్వుకున్నట్లు గుర్తుకొచ్చింది. మీరు కూడా మీకు ఖచ్చితంగా ఈ స్టోరీ వినే ఉంటారు, మీకు కూడా ఖచ్చితంగా ఈ స్టోరీని నవ్వు వస్తుంది. నాకు చెప్తే నాకు నవ్వు వస్తుంది. భలే అనిపించింది అసలుకి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? చిన్నప్పుడు భలే స్టోరీస్ బాగుండేవి. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్, తెలుగు టెక్స్ట్ బుక్లో ఉండేది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ తెలిసే ఉంటుంది. తప్పకుండా కామెంట్ చేయండి, వాచ్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే, బాయ్, సీ నెక్స్ట్ వీడియో.